హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మహి గేమ్ బ్లాగ్స్. గుత్తి వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. అందుకని మా చెట్లో కాసిన వంకాయలు అయితే కోసాము. సో ఇప్పుడు గుత్తి వంకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా వంకాయలు వచ్చాయి కదా, పొడి వేసుకోవాలి. ఎండుమిర్చి, అదేవిధంగా వేరుశనగపప్పు, పచ్చెనపప్పు, ధనియాలు, కొంచెం జీలకర్ర, తెల్లగడ్డ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. సో రోస్ట్ చేసినది పొడి చేసుకోవాలి. అదేవిధంగా ఆనియన్స్, టమోటాస్ కట్ చేసుకోవాలి. టామరిన్ జ్యూస్ రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాము. మనం మామూలుగా నేనైతే అనుకోలేదు వీడియో చేద్దామని, అందుకే నేను ఆ పప్పుల పొడి ఫ్రై చేసేటప్పుడు నేనైతే వీడియో తీయలేదు. తర్వాత అనుకున్నాను తీస్తే బాగుంటుందని. సో అందువల్ల ఆ పౌడర్ది మిస్ అయింది. ఫస్ట్ ఎండుమిర్చి కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, వేరుశనగపప్పు వేసుకొని చేసుకుంటారు. వేరుశనగపప్పు తినని వాళ్ళు పచ్చెనగపప్పు వేసుకొని ఆ పొడి అనేది చేసుకుంటారు అనమాట. తర్వాత కట్ చేసుకున్నంత స్టఫింగ్ పెట్టేసుకోవాలి వంకాయల్లో. సో కొంచెము ఆ పోపు, అదేవిధంగా టమోటాస్, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత విధంగా వంకాయలన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ వంకాయలన్నీ అందులో పెట్టేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్లీ టామరిన్ జ్యూస్ మనం రెడీ చేసుకున్నాం కదా, సో ఆ జ్యూస్ అయితే యాడ్ చేసేయాలన్నమాట. కొంచెం బాయిల్ అయిన తర్వాత అనమాట వంకాయలు అనేది కొంచెం ఒక 5 minutes అలా బాయిల్ చేయాలి. వంకాయ కూర చేసేటప్పుడు ఎప్పుడైనా సిమ్లో అయితే పెట్టకూడదు, ఎందుకంటే వంకాయలు అనేది గడ్స్ పారిపోతాయి. సో అందుకని ఎప్పుడైనా వంకాయలు ఫస్ట్ స్టార్టింగ్ ఒక 10 minutes ఆర్ 15 minutes హైలో పెట్టాలి. సో అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకున్న నో ప్రాబ్లం, కానీ ఫస్ట్ సిమ్లో పెట్టామంటే అవి గడ్స్ పారిపోయినట్టు అయిపోతాయి అనమాట. వంకాయ ఎంతసేపు ఉడికినా ఉడకదు. సో ఈ విధంగా జ్యూస్ అనేది యాడ్ చేసుకొని, సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని మనం ఒక 5 minutes అట్లా బాయిల్ చేసుకోవాలన్నమాట, మూత క్లోజ్ చేసేసి. తర్వాత చూడండి, బాయిల్ అయిన తర్వాత మనకి ఇంకొంచెం పౌడర్ మిగిలి ఉంటుంది కదా, ఆ పౌడర్ ఈ విధంగా కలుపుకుంటే చిక్కదనం వస్తుంది అనమాట, కూర టేస్ట్ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మన గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. సో వీడియో నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.